కొమరంభీం జిల్లా అటవీ ప్రాంతంలో పులులు మరణించిన వార్త సంచలనంగా మారింది. 3 రోజుల్లో 2 పులులు మరణించడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూ ఉండటంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. ఇంతకీ పులులు ఎలా మరణించాయి? ఎవరైనా విషప్రయోగం చేస్తారా? అధికారులు ఏం చెప్తున్నారు? వారి మాటల్లో నిజమెంత? లెట్స్ వాచ్ ద స్టోరీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ రేంజ్ అటవీ ప్రాంతంలో 3 రోజుల్లో 2 పులులు మృతి చెందాయి. 2 పులుల మధ్య కొట్లాటలో ఓ పులి చనిపోయినట్లు చెప్పుకొచ్చిన అధికారులు రెండో పులి కలేభరం దొరకడంతో మాట మార్చారు. చనిపోయిన రెండో పులి మెడకు ఉచ్చుందని, అది తిన్న పశువుపై విషప్రయోగం జరిగినట్లు అనుమానంగా ఉందని రాష్ట్ర పీసీసీఎఫ్ డోబ్రియాల్ తెలిపారు. మృతి చెందిన రెండో పులిని ఆయన పరిశీలించారు. కాగా విషప్రయోగం జరిగిన పశువు కలేభరాన్ని మొత్తం 3 పులులు తిన్నాయని విశ్వసనీయంగా తెలుస్తోంది. వాటిలో ఇప్పటి వరకు 2 మృతి చెందగా మరో పులి మృతిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు దాని జాడ కోసం గాలిస్తున్నారు. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ దరిఘాం అడవుల్లో గత 3 రోజుల క్రితం మృతి చెందిన ఆడపులిని అధికారులు K-15 గా గుర్తించారు. దాని వయసు 1.5. అది చనిపోయిన కూతవేటు దూరంలోనే మరో పెద్ద పులి కలేబరం దొరకడం, దాని మెడకు ఉచ్చు బిగించి ఉండటం కలకలం రేపింది. దీన్ని S9 మగపులిగా గుర్తించారు. S9 వేటాడిన పశువు కలేబరానికి వేటగాళ్లు విషప్రయోగం చేసి ఉంటారని, ఆ కలేబరాన్ని K-15 S9 పులులతో పాటు మరో పులి కూడా తిన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మరో పులి మృతిపైన అనుమానం రావడంతో దాని జాడ కోసం దరిగాం, మాలిని, మానిక్ పఠార్, రేగులగూడ, వాంకిడి మండల సర్కెపల్లి అటవీ ప్రాంతాల్లో టైగర్ ట్రాకర్స్ తో పాటు జిల్లా ఫారెస్ట్ బృందాలతో గాలిస్తున్నారు. అయితే మొదటి పులి కలేభరం దొరికినప్పుడు 2 పులులు కొట్లాడుకొని చనిపోయి ఉంటాయని చెప్పిన ఫారెస్ట్ అధికారులు మీడియాకు తెలియకుండానే మొదటి పులిని దహనం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పులి మృతిని చిన్నగా చేసి చూపే ప్రయత్నంలో మరో పెద్ద పులి మెడకు ఉచ్చుతో చనిపోవడంతో అసలు విషయం బయటకొస్తున్నాయి. మహారాష్ట్రలోని తోపాడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కానుకొని ఉన్న కాగజ్నగర్ టైగర్ కారిడార్కు పెద్ద సంఖ్యలో పులులు రాకపోకలు సాగుతున్నాయి. 2014లో ఫాల్గుణ అనే పులి కాగజ్నగర్ లో 4 పిల్లలకు జన్మనివ్వడంతో ఇక్కడ పులుల సంతతికి బీజం పడింది. అప్పటి నుంచి ఈ కారిడార్లో కనీసం డజనుకు వరకు పులులు ఉంటాయని ఫారెస్ట్ ఆఫీసర్లు అధికారికంగా చెప్తూ వచ్చారు. కానీ తాజాగా అటవీ శాఖ చీఫ్ డోబ్రియాల్ కాగజ్ కారిడార్లో కేవలం 5 పులులు ఉన్నాయని ప్రకటించడం గమనార్హం. పులుల సంఖ్యను తగ్గించి చూపుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్లో వేటగాళ్ల ఉచ్చులకు పులులు బలవుతూనే ఉన్నాయి. 2016లో మంచిర్యాల జిల్లా పిన్నారం అడవుల్లో వేటగాళ్ల ఉచ్చుకు ఓ మగపులి బలైంది. 2018లో జైపూర్ మండలం శివ్వారం ఫారెస్ట్ లో ప్రవేశించిన రాయల్ బెంగాల్ టైగర్ ను కరెంట్ షాక్ తో మట్టుబెట్టారు. పులుల సంతతి వృద్ధి చెందడానికి కారణమైన ఫాల్గుణ కొన్నేళ్లుగా జాడలేదు. దాని సంతానం K4 ఆడపులి చెన్నూరు ఫారెస్ట్ లో 2 ఏళ్ల కిందట మాయమైంది. ఫాల్గుణ మరో సంతానం వైశాఖ అనే పులి మంచిర్యాల ఏరియాలో వేటగాళ్ల ఉచ్చుకు బలైంది. తాజాగా 2 పులులు చనిపోగా మరో పులి జాడ దొరకడం లేదు. కోట్ల ఖర్చుతో కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు చేసినా అందులోకి పులులు రాకపోగా కాగజ్నగర్ కారిడార్లో ఉన్న పులులను, వాటి పిల్లలను అధికారులు కాపాడలేకపోతున్నారు. కాగజ్నగర్ రేంజ్ పరిధిలోని దరిఘాం అటవీ ప్రాంతంలో పీసీసీఎఫ్ డోబ్రియాల్ జనవరి 9వ తేదీన పర్యటించారు. పులి కలేభరాన్ని పరిశీలించి దాని మృతి వివరాలు వెల్లడించారు. చనిపోయిన పెద్ద పులి కాగజ్నగర్ కు చెందిన S9 గా గుర్తించామని తెలిపారు. పులి మెడకు ఉచ్చు బిగుసుకొని ఉందని, పులి మీద విషప్రయోగం జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పులి కలేభరం శాంపిల్స్ 3 ల్యాబ్లకు పంపిస్తున్నాం. మృతికి ముందు పులి దాడి చేసి హతమార్చిన పశువు కలేభరం చూస్తాం. దాని ద్వారానే విషప్రయోగం జరిగినట్లు అనుమానం ఉంది. S9 వయసు 6 ఏళ్లు ఉంటుందని, దాదాపు 4 రోజుల కిందట మృతి చెంది ఉండవచ్చని డోబ్రియాల్ తెలిపారు. పులుల మృతిపై సీరియస్ గా విచారణ చేస్తున్నామని, ల్యాబ్ రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మృతి చెందిన పులి కలేభరానికి NTCA ప్రోటోకాల్ ప్రకారం దహనం చేశామని ఆయన తెలియజేశారు.
అంటే ఇక్కడ 2 పిల్లులు చనిపోయినాయి ఈ మధ్యలో. దీని కారణం ఏంటి అని తెలుసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాను. మొన్న ఒకటి చచ్చిపోయింది, తర్వాత ఇంకోటి ఒక పెద్ద పులి ఇవాళ అని నేను కూడా చూడడం జరిగింది. దానికి మొత్తం పోస్ట్ మార్టం చేశాము. తర్వాత NTCA గైడ్ లైన్స్ పెట్టి పోస్ట్ మార్టం చేసేసి తర్వాత దానికి శాంపిల్ తీసుకోవడం జరిగింది. అంత ప్రాసెస్ కంప్లీట్ అయినాక దానికి తగలబెట్టడం జరిగింది. అదే ప్రాసెస్. అది ఎట్లా చనిపోయింది సార్? అదే ఇంకో చోట పోయినా ఎక్కడైతే ఆ క్యాటిల్ కిల్ ఉంది, ఆ క్యాటిల్ ఎట్లా కిల్ అయింది, దానికి ఏదైనా పాయిజనింగ్ అయిందా, దాని కారణాలు ఏంటి అది తెలుసుకొని కూడా ఆ క్యాటిల్ కూడా మొత్తం చెక్ చేసి దాని శాంపిల్ కలెక్ట్ చేసేసి ఆ క్యాటిల్ కూడా ఇప్పుడే మనం తగలబెట్టడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ ఇప్పుడు దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది ముఖ్యమైన ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడైనా ఆ టైగర్ రిజర్వ్ కానివ్వండి, టైగర్ రిజర్వ్ బయట కానివ్వండి, మాకు టైగర్ అంటే షెడ్యూల్ 1 యానిమల్. అది ఎక్కడ చనిపోతే కూడా దానికి పెద్ద ఎత్తున మేము రిపోర్ట్ పెట్టడం జరుగుతుంది, దాని కారణాలు తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత మీరు క్వశ్చన్ కంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు నిలబడి ఉండేది కవాల్ టైగర్ రిజర్వ్ కారిడార్ ఏరియా. కారిడార్ అంటే టైగర్ రిజర్వ్ నుంచి బయట ఉంటుంది. ఇప్పుడు ఫారెస్ట్లో మన దగ్గర పులులు కొన్ని ఉన్నాయి, 4-5 ఉన్నాయి. అవి కూడా మనం ప్రొటెక్షన్ చేయకపోతే ఉన్న ఫారెస్ట్ మొత్తం నాశనం అయిపోయింది. దానికి నాశనం చేయడానికి ఎవరు కారణం? మనమే కదా. తర్వాత అంతా పూడు కల్టివేషన్ అంటారు, అది ఇంటారు అని అడవిని మొత్తం నాశనం చేసి పులి చచ్చిపోయిందట. 2 పులులు కొట్టుకొని ఎవరైనా చచ్చిపోతాయి? పులులు ఎప్పుడు చచ్చిపోవు. 2 పులులు కొట్టుకొని ఒకటికి సంపద, ఒకటేమో లైవ్గా ఉంటుంది కదా. మరి దానికి బలం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అది మళ్ళీ దీనికి సంపద కదా. అట్లానే అంటున్నారట. అది తప్పు కదా. దానికి ఎవరో కావాలని చంపిండ్రు. వీళ్ళకి ఫారెస్ట్ వాళ్ళది దాని మీద మానిటరింగ్ లేదు. వాళ్ళకి జీబులు ఇచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు అబ్బా. అయినా కూడా మానిటరింగ్ సరిగా చేస్తారు. ఎక్కడ చూస్తే ఫారెస్ట్ వాళ్ళు కాగజ్నగర్లో ఉంటారు తప్ప ఈ ఫారెస్ట్లో ఎప్పుడు కనబడరు. ఫారెస్ట్లో ఎందుకు కనబడద్దు? వాళ్ళు జీతాలు తీసుకుంటూ లేరా? మొత్తం ఫారెస్ట్ ఎక్కడిదక్కడ నాశనం అయిపోయినాయి, మొత్తం ఎంకరేజ్ అయిపోతున్నాయి. ఇదంతా ఫారెస్ట్ 10 years బ్యాక్ ఏం లేకుండే, మొత్తం ఫారెస్ట్ గంగలు కలిసింది. మరి వాళ్ళు ఇంటికాడ కూర్చొని ఏం చేస్తారు? మొత్తం పర్యావరణానికి మొత్తం నాశనం అవుతుంది కదా పర్యావరణం. మరి పర్యావరణం ఎవరు కాపాడాలి? మనం కాపాడొద్దా? మన అందరి బాధ్యత అది. కానీ మనోళ్ళేమో ఏం సరిగా ఇప్పుడు 2 పులులు వచ్చినాయి. 2 పులులు అని ఎంత దారుణం చెప్పండి. ఎందుకు పోనీయాలి? వాళ్ళ దగ్గర పోనీయాలి, బరోబరు పోవాలి, పోయి అడగాలి, చూడాలి.